ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో విశాఖలోని పౌర గ్రంథాలయంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి వక్తలు చాలామంది వచ్చారు. సో అప్పట్లో 50 ఏళ్ళ అయిపోయింది ఇప్పటికీ. సో అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, ఎమర్జెన్సీలో బయటకు వస్తే ఎటువంటి పరిణామాలు ఉండేవి అనే విషయాలను మనతో మాట్లాడేందుకు కొందరున్నారు. వారిని అడుగుదాం. సార్, అప్పట్లో 50 ఏళ్ళ క్రితం ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి సార్? ఆనాడు దేశంలో రాజకీయ నియంతృత్వం కొనసాగింది. ముఖ్యంగా ఆటోక్రటిక్ పరిపాలన. ఇందిరాగాంధీ వ్యక్తిగత ఒక ముఠా ఏర్పరిచి, పాలక ముఠాని, దాన్ని కాపాడుకోవడానికి, అధికారాన్ని కాపాడుకోవడానికి దేశాన్ని ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చివేసింది. 1,74,000 మంది ప్రతిపక్ష విప్లవకారులని అరెస్ట్ చేసి నిర్బంధించింది. డిఐఆర్ అండ్ మేసా చట్టాల కింద నిర్బంధించింది. వాస్తవానికి 352వ నిబంధన రాజ్యాంగంలో బయటి దేశాలు దురాక్రమణ చేసినా లేదా అంతర్యుద్ధాలు జరిగితే మాత్రమే విధించాల్సిన ఎమర్జెన్సీ అది. వాస్తవానికి బయట దేశాలు దురాక్రమణ చేయలేదు, అంతర్యుద్ధాలు జరగాలి, ప్రజా ఉద్యమాలు జరిగాయి. ప్రజా ఉద్యమాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారం జరిగాయి తప్ప అంతర్యుద్ధాలు ఏం జరగలేదు. అయినా కూడా దాన్ని మిస్యూజ్ చేసి దేశాన్ని ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చి 1,70,000 మంది జైళ్లలో కుక్కింది కనుక 170 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ అండ్ లోక్సభ సభ్యులను కలిపి జైళ్లలో కుక్కి 19 నెలలు నిరంకుశ పరిపాలన సాగించింది. దాన్ని గుర్తు చేసుకొని ఆనాడు దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాలని, ప్రజాస్వామిక ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ దేశంలో కూడా మరో రకంగా ఎమర్జెన్సీ పరిపాలన కొనసాగుతుంది. ఆనాటి కంటే ఇది ప్రమాదకరమైంది కూడా. ఎందుకంటే ఆవేళ పైనుంచి ఎగువ నుంచి ఇంపోజ్ చేయబడ్డ నిర్బంధం విధానం, నియంతృత్వ విధానం. ఇవాళ సాంస్కృతిక సాంస్కృతిక పరివర్తన పేరుతోని ఓ రకమైన కింది నుంచి అన్ని శాఖల్ని ఐబీ, కార్గ్, సిబిఐ, రా ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా క్యాప్చర్ చేసేసి పాలనా విధానాన్ని మార్చివేసింది. ఆనాడు కేవలం ఆటోక్రటిక్ పరిపాలనది. పైనుంచి కేవలం ప్రభుత్వ నిర్బంధకాండ మాత్రమే గురయ్యారు ప్రజలు. ఇవాళ అట్ట కాదు. ప్రైవేట్ ఆర్మీ ముఠాలు కూడా నువ్వు బీపు తినడానికి వీల్లేదు, నువ్వు అది తినడానికి వీల్లేదు, ఈ బట్టలు తొడగడానికి వీల్లేదు అని గుండా ముఠాలుగా ఏర్పడి ప్రజల మీద, ప్రజాస్వామికవాదుల మీద, దళిత వర్గాల మీద, మైనార్టీల మీద దాడులు చేస్తున్న స్థితి. ఆనాడు అది లేదు. ఆనాడు ఆ మనువాద ఎజెండా లేదు. ఇవాళ మనువాద ఎజెండా కూడా దీనికి తోడింది కనుక దానికంటే ఇది ప్రమాదకరమైంది. దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. సమరశీల ఉద్యమాల్ని నిర్మించాల్సిన అవసరం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం. పి ప్రసాద్, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి. అంటే అప్పట్లో అకారణంగా కూడా చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది కదా? కారణంగా, నిష్కారణంగా అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష ఉద్యమకారులనే కాదు, ఆ పేరిట వ్యక్తిగత కక్షను ఉపయోగించుకొని కూడా చాలామందిని అరెస్ట్ చేశారు. ఎన్కౌంటర్లు కూడా చేశారు. బోటకథ ఎన్కౌంటర్లో మనం ఒక ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 77 మందిని కాల్చి చంపినట్టుగా తర్వాత భార్గవ్ కమిషన్ కూడా తేల్చింది. అట్లా ఫాసిస్ట్ దమనకాండ కొనసాగింది ఆనాడు కూడా. సో మనతో ప్రస్తుతం భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామూర్తి గారు ఉన్నారు. సో అప్పట్లో 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయంలో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, 50 ఏళ్ల క్రితం మీరు అప్పుడు ప్రత్యక్షంగా చూసే ఉంటారు. ఎమర్జెన్సీ అంటే మా తరానికి అయితే తెలీదు. సో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేది? ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత అర్ధరాత్రి 11:45 ప్రకటించారు ఎమర్జెన్సీ. 75 జూన్లో ఎమర్జెన్సీ ప్రకటించిన సమయానికే సంతకం ప్రకృతిని ఆలయమ్మ తెల్లవారుజామున పెట్టాడు ఆయన. ఈ మధ్యలోనే ఏకే గోపాలన్ సిపిఎం లీడర్ దగ్గర నుంచి, అప్పుడు జనసంఘ్ పార్టీ బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి, విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం, వెంకయ్యనాయుడు దగ్గర నుంచి, రాజకొండ విశ్వనాథ శాస్త్రి, చలసాని ప్రసాద్ నుంచి అందరినీ ఒకేసారి అరెస్టులు చేశారు. రాత్రికి రాత్రే ఒకళ్ళు అరెస్ట్ అయ్యారనే సంగతి వాళ్ళకి తెలియదు. అంతగా తెల్లవారేసరికి అరెస్టులు జరిగాయి. బాగా నిర్బంధం. అరెస్టులు అంటే సుమారుగా వెంటనే అరెస్ట్ చేసిన వెంటనే డిటెన్షన్ కాదు, డిటెన్షన్ చట్టం అంటే వేరు. అరెస్టు మేసా చట్టం కింద చేశారు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద చేశారు, అంటే కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇంకోటి డిఫెన్స్ యాక్ట్ కింద చేశారు. డిఫెన్స్ యాక్ట్ కింద దేశంలో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 75,000 మంది అరెస్ట్ అయ్యారు. మేసా కింద 35,000 మంది అరెస్ట్ అయ్యారు. తర్వాత క్రమం ఏంటంటే ఢిల్లీలో పేదలు, బలహీన వర్గాలు ఉన్న ఇల్లు 150,000 ఇల్లుని కూల్చేశారు బుల్డోజర్లతో. ఎవరు దగ్గరికి రాలేదు, ఎవరు కోర్టులకు వెళ్ళలేకపోయారు. ఆ పరిస్థితులను ఆవేళ ఆమె చేశారు. చీకటి రాజ్యం వేలింది ఆమె అంతా. కార్మిక చట్టాలు లేవు. కార్మికుల్ని తొలగించే లేఆఫ్ చేసే పద్ధతిని చట్టబద్ధం చేసింది ఆమె. వేతనాలు నిలుపుదల చేసింది. వేతనాలకి కట్ ఆఫ్, అంటే నెల వేతనం బదులు 15 రోజుల వేతనం ఇవ్వాలి. ఏ రకంగా కార్మిక వర్గాన్ని అణిచివేయాలి, నిరుద్యోగులను అణిచివేయాలి,
విద్యార్థుల సంఘాలు లేవు. ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద యూనివర్సిటీ. నెక్స్ట్ ఆర్ఎస్సి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, దీంట్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉండేవారు. ఆర్ఎస్యు అప్పటికి ఒక 6 నెలల ముందే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్టార్ట్ అయింది. మొత్తం అందరినీ నిర్బంధం నెట్టి వేశారు. అంత అణచివేత చర్యలు ఆ వేళ ఇందిరాగాంధీ పాలన సాగింది. దాని చీకటి పాలన, దాన్ని మర్చిపోలేము. సార్ అంటే ఇందిరాగాంధీ అప్పుడు ఎంపీ కదా సార్? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఎందుకు ఆమె చేసిందంటే రాయ్బెరీలో ఆమె 71లో ఎన్నికయింది. రాయ్బెరీలో రాజనారాయణ ఈమె ఇద్దరు పోటీ చేశారు. అతను సోషలిస్ట్ మిత్రులతో కలిపి పోటీ నిలబడ్డాడు. ఇద్దరు గెలిచిన తర్వాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈమె 7 అంశాల మీద పిటిషన్ వేశాడు. ఈమె ఓటర్లకు లంచం ఇచ్చింది, అలాగే భయపెట్టింది, రిగ్గింగ్ పాల్పడింది అని 7 అంశాల మీద ఈమె ఎన్నిక చెల్లనేరదు అని హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పు చెప్పింది. ఏమని? ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదు, అంతేకాకుండా 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడకూడదు ఆవిడ అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన తర్వాత ఆమె తీర్పిచ్చి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది జనరల్గా ఉంటారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈమె హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థిస్తూనే, ఈమె ఎన్నిక చెల్లనేరదని సమర్థిస్తూనే ఆమె అప్పీల్ చేసుకుంది కనుక ఆ అప్పీల్ మీద విచారణ జరిగే వరకు ఈమె ప్రధానమంత్రిగా కొనసాగుతుంది అనే ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈమె నేషనల్ ఎమర్జెన్సీని విధించింది. సో అప్పుడు మీ సహచరులు కానీ మీ మిత్రులు కానీ ఎవరైనా అరెస్ట్ అయ్యారు? ఇక్కడే అరెస్ట్ అయ్యారు. చలసాని ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు, రావి శాస్త్రి అరెస్ట్ అయ్యాడు. మేమంతా మిత్రులు బాగా. ఇక్కడికి సంబంధించి వెంకయ్యనాయుడు అరెస్ట్ అయ్యాడు. వెంకయ్యనాయుడు కూడా నాకు పరిచయమే, ఎందుకంటే నేను పోర్టులో పనిచేసేవాడిని. వెంకయ్యనాయుడు వాళ్ళకి షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఒకటి ఉండేది. వెంకయ్యనాయుడు స్టూడెంట్ లీడర్ అప్పుడు, అతను అరెస్ట్ అయ్యాడు. తెన్నేటి విశ్వనాథ్ అరెస్ట్ అయ్యాడు. వీళ్ళందరూ నాకు బాగా రోజు అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ ఇచ్చారు. ఎవరికి? రావి శాస్త్రికి బెయిల్ ఇచ్చారు. రోజు ఉదయం సాయంత్రం సంతకం పెట్టాలండి. ఇప్పుడున్న అంబేద్కర్ దగ్గర పాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ మీద అక్కడ పెట్టాలండి. ఆ విధంగా అరెస్టులు వెంటనే చేశారు. మనకు తెలిసిన మేరకు ఇక్కడ ఇతర ప్రాంతాల్లో చాలామంది విద్యార్థి నాయకులు అందరిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఇక్కడి నుంచి యూనివర్సిటీ మూసేశారు. హాస్టల్ మూసేయడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వాళ్ళు వెళ్ళి ఎక్కడ అరెస్ట్ అయ్యారో తెలియదు. అంటే మొత్తం లక్షలాది మంది అరెస్ట్ అయ్యారు. చెప్తున్నాను కదా, మీసా చట్టం కింద 35,000 గవర్నమెంట్ లెక్కలవి. మీసా చట్టం కింద 35,000 అరెస్ట్ అయితే డిఫెన్స్ యాక్ట్ 75,000 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత కొంతకాలానికి విడుదలయ్యారు. సో 50 ఏళ్ళ క్రితం అప్పుడు పరిస్థితి మీరు చెప్పారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ఇప్పుడు సేమ్ ఏమీ తేడా లేదు. ఎమర్జెన్సీ అని చెప్పలేదు, కానీ ఇప్పుడు కార్మిక చట్టాలు లేవు. లేబర్ కోడ్లు పెట్టి కార్మిక చట్టాలు అమలు లేకుండా జరిగింది. ఈవేళ మనువాద ఫ్యాసిస్ట్ పాలన సాగుతుంది. ఎక్కడా కూడా ఎవరూ నోరెత్తడానికి వీల్లేదు. అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ చూసుకుందాం. ఛత్తీస్గఢ్ పరిస్థితి ఏంటి? ఆపరేషన్ కాగారు పేరుతో ఎన్కౌంటర్లు చేశారు. కానీ అరెస్ట్ ఎంతమంది సరెండర్ అయ్యారు? వాళ్ళు లెక్కలేవు. అరెస్టులు ఎంతమంది అయ్యారు? జైలు నిండిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ అన్ని ప్రాంతాల్లో జైలు నిండిపోయి ఉన్నాయి. జైల్లో ఎంతమంది ఉన్నారనేది ప్రస్తుతానికి లెక్కలే లేవు. మొన్న 2022 లెక్కల ప్రకారం 22 తర్వాత మరి లెక్కలు లేవు. 22 లెక్కల ప్రకారం భారతదేశ జైల్లో 5,70,000 మంది ఖైదీలు ఉంటే 4,30,000 మంది ఖైదీలు విచారణ ఖైదీలుగానే ఉన్నారు. విచారణ ఖైదీలుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో తెలియదు. వాళ్ళ విచారణ ఖైదీలు అంటే జ్యుడిషియల్ రిమాండ్ కాబట్టి న్యాయమూర్తులు పట్టించుకోవాలి. కానీ ఏమీ జరగలేదు. ఇప్పటికీ ఆ ఖైదీలు కొనసాగుతున్నారు. 10 ఏళ్ళైనా వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. ఆ ఖైదీల గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఎవరు ఏమీ బాధ్యతగా మెసరలేదు. ఆ ఖైదీలు అలాగే ఉన్నారు. 22 తర్వాత ఎంతమంది అరెస్ట్ అయ్యారో తెలియదు. అంటే దేశం ఒక జైలుగా మారిపోతుంది. వాళ్ళు చెప్తున్న ప్రకారమే జైలు స్థాయికి మించి కెపాసిటీకి మించి ఉన్నారు ఖైదీలు అంటున్నారు. న్యాయ వ్యవస్థ ఆ జైలు ఖైదీలకు సంబంధించి ఒక మార్గదర్శకాలు నిర్దేశించి విడుదల చేయాలి. ఈ రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి సంబంధించిన కామ్రేడ్ పద్మ గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి అప్పటి విషయాలను అడిగి తెలుస్తుంది. మేడం, 50 ఏళ్ళు అవుతుంది నేటికి ఏది ఎమర్జెన్సీ విధించి. సో అప్పట్లో ఎటువంటి పరిస్థితులు ఉండేవి? అప్పట్లో పరిస్థితులు అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ అవ్వడానికి ముందే విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేయడానికి వచ్చేయడం వల్ల నేను జూన్లో గుంటూరులో రాడికల్ యువజన సంఘం ప్రథమ మహాసభలు జరగడానికి సన్నాహం జరుగుతోంది.
దానిలో ప్రచారం కోసం ఒక జననాట్య మండలి అప్పుడు ఒక బృందంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారం చేస్తుంది సాంస్కృతిక ప్రదర్శనలతోటి. అప్పుడు వెంగళరావు చీఫ్ మినిస్టరు. ఆ వెంగళరావు చేసే చాలా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక పాట ఉండేది. అది ఓరోరి వెంగళప్పిగా అని. అది చాలా ప్రాచుర్యం పొందింది పాట. ఒక 3-4 కార్యక్రమాల్లో పాడాము. 4వ రోజు గుజ్జనగూడ అనే ప్రాంతంలో ఒక సాంస్కృతిక ప్రదర్శన ఇస్తూ పాడినప్పుడు పోలీసులు వెనక నుంచి లాఠీచార్జ్ చేయడం మొదలుపెట్టారు. స్టేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి మేము ఆ పక్కన ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాము. పట్టుకుని వెళ్ళారు. 3 రోజులు అనుకుంటా సబ్ జైల్లో ఉన్నాము. ఉన్నప్పుడు 3వ రోజు నాకు రాజకీయంగా ఒక మార్గదర్శనాన్ని ఇచ్చిన మా స్కూల్లో తెలుగు సార్ అయిన చెరబండరాజు మమ్మల్ని పలకరించడానికి వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు ఆయన అన్నారు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది అంటే బహుశా 25 అనుకుంటా, లేకపోతే 26 వచ్చినట్టున్నారు. వచ్చి ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది నిన్న రాత్రే, మరి మిమ్మల్ని వదిలిపెడతారో లేదో అంటే అప్పుడు నాకు అంత అవగాహన లేకుండా ఎమర్జెన్సీ అంటే ఏంటి అనేది. కానీ ఆ తర్వాత జరిగిన అరెస్టులు కానీ, ప్రత్యేకించి రాడికల్ యువజన సంఘం సభలు ఎట్లాగో జరపలేకపోయాము. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉండేవాళ్ళం మేము అప్పుడు సభ్యులుగా. విద్యార్థులందరూ కూడా అసలు ఏ ఒక్క కార్యక్రమం కూడా కనీసం స్కూళ్ళలో కాలేజీల్లో కూడా ఏ కార్యక్రమం చేయడానికి ఉండేది కాదు. చాలామంది కొంచెం సీరియస్గా దీని వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయాలనుకునే వాళ్ళు చాలామంది అజ్ఞాతంలోకి అజ్ఞాతంగా పనిచేయాల్సి వచ్చింది. చాలామంది అరెస్టులు కూడా అయ్యారు. అందులో నా జీవనసాచుడు చెరుకు అప్పటికి ఆయన ఎవరో తెలియదు కానీ ఆ చెరుకు రాజ్కుమార్ లాంటి వాళ్ళు కూడా చాలామంది విరసం సభ్యులు, మన వివి సారు, చెరబండరాజు, ఎంటి ఖాన్ గారు, లాయర్ పత్తిపాటి వెంకటేశ్వర గారు, ఇట్లా చాలామంది అన్ని సంఘాలకు చెందిన వాళ్ళు, కొంచెం ప్రభుత్వాన్ని ప్రశ్నించే మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టడం జరిగింది. ఇక బయట బహిరంగ కార్యక్రమాలు ఏవి జరగలేదు అప్పుడు. అయితే నేను చెప్పదలుచుకుంది అంటే 50 ఏళ్ల తర్వాత ఈరోజు అపరికృత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇప్పుడు కనీసం మాట పాట గారి ప్రశ్నించడం, సోషల్ మీడియాలో వాట్సాప్ల్లో లేదా ఇన్స్టాగ్రాముల్లో పోస్ట్ పెట్టినా కూడా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కట్టి చేసే చాలా జరుగుతుంది. తర్వాత ఇంకో పక్క ఎన్కౌంటర్లు అప్పుడు జరిగినాయి, వెంగళరావు కాలంలోనూ ఎన్కౌంటర్లు జరిగినాయి. మాయమైపోయేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసేది కాదు. కానీ ఈనాడు కూడా ఎన్కౌంటర్లు అనే పేరుతో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయమే. ఎన్కౌంటర్ అంటే తీసుకెళ్ళి కాల్ చేయడం అనేది. ఇప్పుడు వచ్చి మరి మీ అమిత్ షా ఓపెన్గా బహిరంగంగా ప్రకటించి మార్చి 26 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తాను. మావోయిజం అంటే ఏంటి? ప్రశ్నించడం. సమాజానికి అందరికీ సమసమాజం కావాలి, తిండి కూడు గుడ్డ అందరికీ ఉండాలని, అక్కడ ఆదివాసులు జంగల్ జమీన్ కోసము తమ ఏళ్ల తరబడి తరాల తరబడి ఉన్న తమ కాళ్ళ కింద భూమిని పోకుండా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నట్టు మావోయిస్టు పార్టీని మనుషులను చంపేస్తానని ఒక వీధి రౌడీలాగా బహిరంగంగా ప్రకటించి మరీ చేస్తున్న ఇది చాలా ప్రమాదకరమైనది. దీనికి మతం రంగు ఒకటి ఉంది. హిందూ మతోన్మాదంతో బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేస్తున్న ఈ ఎమర్జెన్సీ చాలా భయంకరమైనది. దీనికోసం మనం ఇంకా దీన్ని ఎదిరించాలంటే ఇంకా సంఘటితంగా మనం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అప్పుడు అరెస్టుల విషయంలో అంటే దేశం మొత్తం అరెస్టులు జరిగినాయి. సో మీకు సహచరులు కానీ మీకు తెలిసిన వారు విశాఖలో కూడా అరెస్ట్ అయిన వారు మీకు ఐడియా ఉంది? నేను విశాఖ కాదు, యాక్చువల్గా నేను హైదరాబాద్ మేనేజ్డ్. అదే మాకు తెలిసి నేను జైలుకి వెళ్ళి కూడా కలిసేదాన్ని. మన చెరబండరాజు వివి గారులతో అప్పుడు మాకు పరిచయం ఉండేది. జైలుకి వెళ్ళి వాళ్ళని కలిసేదాన్ని. స్టూడెంట్స్ చాలామంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. వెంకటరమణి అని ఇప్పుడు మన ఆర్ఎస్యు మొదటి ప్రెసిడెంట్, అతను కూడా అరెస్ట్ అయ్యాడు అప్పుడు.
1975లో భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నేటితో 50 ఏళ్ళు పూర్తవుతుంది. సో జూన్ 26, 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో అప్పట్లో తీవ్రమైన నిర్బంధం నెలకొని ఉండేది. దేశంలో చాలామంది అరెస్టులు పాలయ్యారని, అలాగే అరెస్టుల్లో భాగంగా విశాఖలో కూడా చాలామంది ప్రముఖులను అరెస్ట్ చేశారని, ఎందుకంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన తెన్నేటి విశ్వనాథం కానివ్వచ్చు, అలాగే చలసాని ప్రసాద్ కానివ్వచ్చు, మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అరెస్ట్ చేసి జైలుకి తరలించారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతినిధులంతా చెప్తున్నారు. సో అప్పటికి ఇప్పటికీ మార్పు చూస్తే ఏళ్ళు గడుస్తున్న కొద్దీ చాలా వ్యతిరేక విధానాలన్నీ అవలంబిస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అమలుపరుస్తూ, అంటే ఏదైతే ఎమర్జెన్సీ అని చెప్పలేం కానీ ఎమర్జెన్సీతో సమానంగా ఉండే హక్కులు, అంటే కార్మికులు కానివ్వండి, ప్రజా సంఘాల హక్కులను కాలరాసే రీతిలో ఈ ప్రభుత్వాలు నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నాయని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఇవాళ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.